మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏ టీచర్కైనా నేషనల్ టీచర్ కోడ్ ఒకటి ఉంటుంది నేషనల్ వైడ్గా. అది యూడేస్ ప్లస్ టీచర్ మాడ్యూల్లో ఉండటం జరుగుతుంది. మన నేషనల్ టీచర్ కోడ్ లేదా ఏదైనా టీచర్ నేషనల్ కోడ్ లేదా మన మండలంలో లేదా మన పాఠశాలలో ఉన్న అందరి నేషనల్ టీచర్ కోడ్స్ ఏ విధంగా తెలుసుకోవాలనేది, అదేవిధంగా ఏ విధంగా ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. దాని కొరకు మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో యూడేస్ ప్లస్ టీచర్ మాడ్యూల్ అని టైప్ చేయండి. ఇక్కడ ఏంటంటే నేను మీరు సొంతంగా బ్రౌజర్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవటం చెప్తున్నాను అనమాట. లేదంటే డైరెక్ట్ లింకు మన వెబ్సైట్లో కూడా ఉంటుంది. అలా కాకుండా మీరు యూడేస్ ప్లస్ టీచర్ మాడ్యూల్ అని టైప్ చేయొచ్చు, లేదా మన వెబ్సైట్లో ఉన్న డైరెక్ట్ లింక్ ద్వారా కూడా నేషనల్ టీచర్ కోడ్ సెర్చ్ లింక్ ద్వారా కూడా మీరు వెళ్ళవచ్చు. లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను. మనకి ఇక్కడ యూడేస్ ప్లస్ టీచర్ మాడ్యూల్ అని వస్తుంది కదా, యూడేస్ ప్లస్ యూడేస్ టీచర్ అని వస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి యూడేస్ ప్లస్ టీచర్ మాడ్యూల్లోకి లాగిన్ పేజీలోకి మనం ఎంటర్ అవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనం యూడేస్ కోడ్ ఎంటర్ చేయాలి. యూజర్ ఐడి కింద ప్రైమరీ వాళ్ళు అయితే వాళ్ళ స్కూల్ యూడేస్ కోడ్ ఎంటర్ చేయండి. ఎంఈఓ గారితో సంబంధం ఏం లేదు మనకి యూడేస్ కోడ్ నేషనల్ టీచర్ కోడ్ తెలుసుకుంటానికి. తర్వాత వాళ్ళ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. హై స్కూల్ వాళ్ళు అయితే వాళ్ళ యూడేస్ కోడ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. మనం లాగిన్ అవ్వగానే ఇక్కడ ఫస్ట్ టీచింగ్ నాన్ టీచింగ్ డీసీఎఫ్ టు ఫిల్ డేటా అని ఉంటుంది. ఇక్కడ గో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 2-3 రకాలుగా మనం నేషనల్ టీచర్ కోడ్ మనం వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ స్టాఫ్ గ్లోబల్ సెర్చ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసి స్టేట్ సెలెక్ట్ చేసుకుని మన ఏ టీచర్కి అయితే నేషనల్ టీచర్ కోడ్ కావాలనుకున్న ఆ టీచర్ స్టాఫ్ నేమ్ అట్లీస్ట్ 3 క్యారెక్టర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే వాళ్ళ నేషనల్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ది సర్వీస్ మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే అవటం జరుగుతుందన్నమాట. లేదు ఇప్పుడు అంతకన్నా సింపుల్గా కనుక్కోవాలంటే మనకి ఇక్కడ గో మీద క్లిక్ చేసాం కదా, గో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ టీచింగ్ స్టాఫ్ ఇన్ పొజిషన్ ఉంది కదా, దాని ఎదురుగా టోటల్ అని చెప్పి నంబర్ ఉంటుంది. ఆ నంబర్లో బ్లూ కలర్లో హైలైట్ అయి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆ పాఠశాలలో ఉన్న వర్క్ చేస్తున్న అందరి టీచర్స్ డీటెయిల్స్ మనకి ఓపెన్ అవటం జరుగుతుంది. ఓపెన్ అయినప్పుడు బేసిక్ డీటెయిల్స్ కింద మనకి బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఈ బేసిక్ డీటెయిల్స్ కింద చూడండి నేషనల్ కోడ్ అని ఉంది చూసారా, టీపీతో స్టార్ట్ అయ్యి అదే నేషనల్ టీచర్ కోడ్ అనమాట. దాని కిందే టీచర్ నేమ్ ఉంటుంది. దాన్ని మనం నోట్ చేసుకుంటే సరిపోతుంది. కాదు అందరిది ఒకేసారి మనకు తెలియాలనుకోండి, ఇక్కడ డౌన్లోడ్ ఎక్సెల్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద ఎక్సెల్ మీద క్లిక్ చేస్తే మనకి ఎక్సెల్లో అందరి డీటెయిల్స్ డౌన్లోడ్ అవుతాయి. దాంట్లోనే నేషనల్ టీచర్ కోడ్ రావటం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఏ టీచర్ యొక్క నేషనల్ టీచర్ కోడ్ అయినా సరే మనం ఈజీగా తెలుసుకోవచ్చు. దీన్ని భవిష్యత్తులో చాలా ఉపయోగం ఉంటుందన్నమాట. మనకి ప్రతిదీ ఒకటి నేషనల్ టీచర్ కోడ్తో లింక్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 2025 ఏపీలో 2025 ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ జరపడానికి టిస్ డేటా ఎంటర్ చేయమంటున్నారు కదా, ఈ టిస్ డేటా ఎంటర్ చేసేటప్పుడు నేషనల్ టీచర్ కోడ్ కూడా అడగటం జరుగుతుంది ఎంటర్ చేయమని. అక్కడ ఈ నేషనల్ టీచర్ కోడ్ని నోట్ చేసుకుని ఎంటర్ చేయవచ్చు. ఇంకేమన్నా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.